Hi students, good morning everybody. Today 7th lesson. Suno kahani. Kahani means story, katha. Suno vinandi, listen. Listen the story. Katha vinandi. Enti katha? Sayani Lomdi, the clever fox. Tilivaina nakka. Okay, 7th lesson. This is for 4th class. Okay, now I am begin here. एक लोमड़ी थी, एक लोमड़ी थी. लोमड़ी मीन्स फॉक्स नाना. ओके, एक दिन ఒక లోమड़ी ఒక ఫాక్స్ ఉన్నింది. एक दिन वह बहुत भूखी थी. भूखी मीन्स हंग्री, ఆకలి. ఒకరోజు एक दिन वह అది बहुत भूखी थी, చాలా ఆకలిగా ఉండింది. वह भोजन की तलाश में, तलाश मीन्स सर्च. భోజనం అంటే తెలుసు మీకు, భోజనం అని. అది భోజనం గురించి, వహ అంటే అది నన్న, అది భోజనం గురించి వెతుకుతూ ఇదర్ ఉదర్, ఇటు అటు, ఇదర్ అంటే ఇటు, ఉదర్ అంటే అటు, ఘూమ్ రహీ థీ తిరుగుతూ ఉంది. ఘూమ్నా అంటే తిరగడం, ఘూమ్ రహీ థీ అంటే తిరుగుతూ ఉనింది. చల్తే చల్తే నడుస్తూ నడుస్తూ వహ ఏక్ బాగ్ మే ఆయి, వహ అది ఒక తోటలో వచ్చింది. ఆయి బాగ్ అంటే తోటనన్న. బాగ్ మే తోటలో, అంగూరోంకి లతాయే తోటలో, అంగూర్ అంటే ద్రాక్ష, అంగూరోంకి ద్రాక్షల యొక్క లతాయే తీగలు, లతాయ అంటే తీగలు, ఉన్ పర్ ఉన్నాయంట, ఉన్ పర్ పకే పకే అంగూరోంకే గుచ్చే, ఆ తీగల పైన పకే పకే పండినటువంటి, పకే పకే అంటే పండినటువంటి, అంగూరోంకే గుచ్చే ద్రాక్ష పండ్ల యొక్క గుచ్చలు, గుచ్చే అంటే గుచ్చలు అంటే ఒక గుచ్చ అంటే సమ్ గ్రేప్స్ అన్నీ కలిసి ఒక గుంపుగా ఉంటాయి కదా, దాన్ని గుచ్చ అంటాం. సో లటక్ రహే థే, లటక్ అంటే ఊగడం, లటక్ రహే థే ఊగుతూ ఉన్నాయి. ఓకే, థే ఎందుకు వస్తూ ఉందంటే పాస్ట్ టెన్స్ స్టోరీ కాబట్టి థే థా అలాంటివి వస్తాను నన్న, థీ. ఓకే, చూడండి ఇక్కడ థీ థే థా అలాంటివి వస్తాయి, పాస్ట్ టెన్స్ స్టోరీ కాబట్టి. ఉన్హే దేఖ్ కర్ వాటిని చూసి, లోమ్డీకే ముహ్ మే, ముహ్ అంటే నోటిలో, ముహ్ మే, మే అంటే ఇన్, నోటిలో, లోమ్డీకే ముహ్ మే ఫాక్స్ యొక్క నోటిలో, పానీ ఆ గయా నీళ్లు వచ్చాయి. పానీ నీళ్ళు వచ్చాయంటే ఎక్కడి నుంచో నీళ్ళు వచ్చాయని కదన్న, నోట్లో లాలాజలం ఊరింది. ద్రాక్ష పండు, ఇప్పుడు మనం కూడా ఎగ్జాంపుల్ ఊరగాయో లేదా చింతపండు చూస్తే మనకి నోట్లో ఇది లాలాజలం ఊరుతుంది కదా, అలాగా. అంగూర్ తోడ్నేకే లియే, అది ద్రాక్ష తోడ్నేకే లియే, తోడ్నే అంటే తుంచడం, తుంచడం కోసం, కేలియే కోసం, గుచ్చోంకి ఓర్ ఉచలి గుచ్చల వైపు, ఓర్ అంటే వైపు, ఔర్ కాదనన్న ఇది ఓర్, ఔర్ అంటే మరియు, అంటే దీనిపైన ఔ అంటే రెండు ఉంటాయి, ఇది ఒకటే ఉంది కాబట్టి ఓ, ఓర్ అంటే వైపు, గుచ్చల వైపు ఉచిలి ఎగిరింది. మగర్ కానీ, గుచ్చే గుచ్చలు, కాఫీ ఉంచాయి చాలా దూరం, ఉంచాయి అంటే హైట్, హైట్ ఎత్తులో, ఎత్తు, పర్ థే మీద ఉన్నాయి, పర్ అంటే మీద. ఓకే, కాఫీ అంటే కొంతవరకు అంటే చాలా అని దాని అర్థం అన్నమాట. ఓకేనా, ఉంచాయి ఎత్తు, పర్ మీద, థే ఉన్నాయి. ఓకే, లోమ్డి ఫాక్స్ ఉన్ తక్ వాటి వరకు, నహి పౌంచ్ సకి చేరలేకపోయింది, నహి పౌంచ్ సకి, పౌంచ్నా అంటే చేరడం, నహి పౌంచ్ అంటే చేరలేక పోయింది, సఖీ
గలిగింది, చేరలేకపోయగలిగింది అంటే చేరలేకపోయింది అని. ఓకే ఓకే పరేషాన్ హోకర్, అది చాలా ఆందోళన పడుతూ లేదా చింతిస్తూ, రెండు ఒకటే సమయాన్ని బట్టి వాడాలన్న చింత ఆందోళన అనేది పరేషాన్. ఓకే హోకర్ అయ్యి ఆందోళన చెంది లోమ్డి నక్క గజు హాతీకే పాస్ ఆయి, హాతీ అంటే ఏనుగు నాన్న ఎలిఫెంట్, గజు హాతీ దాని పేరు, గజ ఏనుగు అంటాంలా అలాగా గజు హాతీ. కే పాస్ ఆయి, పాస్ అంటే నియర్, దాని దగ్గరకు వచ్చింది. గజు హాతీ ఉస్కా దోస్త్ థా, గజు హాతీ దాని యొక్క ఫ్రెండ్, దోస్త్ అంటే ఫ్రెండ్ అనమాట. ఉస్నే గజు సే కహా, అది ఉస్నే అంటే అది, ఏదది ఫాక్స్. గజు సే కహా, గజ రాజు అంటే గజ ఏనుగుతో చెప్తున్నాడు ఏమని, ముజే నా అప్నీ పీట్ పర్, నన్ను, ముజే అంటే నన్ను, అప్నీ పీట్ పర్ తన యొక్క వీపు మీద, నీ యొక్క వీపు మీద అని, అప్ని అంటే బిటాకర్ కూర్చోబెట్టుకుని, బాగ్ మేల్లే చలో, చలో అంటే పద అని, పోదాం పద అని, బాగ్ మే తోటలోకి పోదాం పద, నన్ను నీ వీపు మీద, పీట్ అంటే వీపు నాన్న, పీట్ అంటే వీపు. ఓకే కూర్చోబెట్టుకొని ఆడికి తొడుకొని పో అనింది. గజునే గజ ఉసే దానిని అప్ని పీట్ పర్ తన యొక్క వీపు మీద, పీట్ అంటే వీపు, వీపు మీద బిటాకర్ బిటాలియా కూర్చోబెట్టుకునింది. బిటానా అంటే బిటా అంటే కూర్చోవడం, కూర్చోబెట్టుకునింది. ఔర్ మరియు బాగ్ మే చలా ఆయా తోటలోకి వచ్చింది కూర్చోబెట్టుకొని. అబ్ ఇప్పుడు అంగూరోంకే గుచ్చే ఆ ద్రాక్ష పండ్ల యొక్క గుచ్చలు లోమ్డికి పహుంసే, లోముడి తన నక్క యొక్క పహుంసే చేరుకోవడం అంటే ఆ ద్రాక్షలను చేరుకోవడము, గుచ్చలను చేరుకోవడం. దూర్ నాథే ఇప్పుడు దూరంగా లేవు, సరేనా, వాటిని చేరడానికి ఇప్పుడు దూరంగా లేవు నక్క. ఉస్నే జీ భర్కర్, ఉస్నే అది జీ భర్కర్, జీ భర్కర్ అంటే మనస్, జీ భర్కర్ అంటే మనస్సు నిండా అనేసి. ఓకేనా, అంటే మనం అంటాం చూడండి, మనస్ఫూర్తిగా అంటాం చూడండి, ఆ విధంగా. మీఠే మీఠే తీయని అంగూర్ ఖాయే ద్రాక్షలు తినింది. ఔర్ మరియు గజు కోబి ఖిలాయే గజాకి కూడా తినిపించింది. ఖిలాయే అంటే తినిపించింది. అంగూర్ ఖాకర్ ద్రాక్షలు తిని, దోనో బోత్ ఇద్దరు, బహుత్ ఖుష్ థే, ఖుష్ అంటే హ్యాపీ, బహుత్ అంటే చాలా, చాలా హ్యాపీగా హుయే అయినాయి, చాలా హ్యాపీగా ఫీల్ అయినాయి. ఓకే సో ఇది నాన్న, ఇది ఫాక్స్. దీని నుంచి మనం ఏం శిక్ష నేర్చుకున్నాం? సమజ్దారీ సే హర్ సమస్య కా హల్ నికల్ ఆతా హై. శిక్ష, దీని యొక్క సారాంశం ఏమిటన్నా? శిక్ష అంటే మనము ఏం శిక్ష నేర్చుకుంటాం ఈ లెసన్ నుంచి? సమజ్దారీ సే, సమజ్దారీ అంటే తెలివైన, తెలివితో. ఓకేనా, హర్ సమస్య ప్రతి సమస్య యొక్క, హల్ అంటే ప్రతిఫలం, నికల్ ఆతా హై వస్తుంది, బయటకు వస్తుంది. ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఉంటుంది, అదనమాట. సరేనా? ఓకే, తెలివితో ఏ సమస్యనైనా మనము జయించవచ్చు అనేదన్నమాట. ఓకే ఓకే ఫాక్స్ చూడండి. నెక్స్ట్ ఇక్కడ గజ పైన ఈ ఫాక్స్ చూడండి. ఓకే బాయ్ చిల్డ్రన్స్, ఈ లెసన్ బాగా కేర్గా వినండి. ఓకే, ఇమేజ్ కూడా పంపిస్తున్నాను చూడండి. ఓకే స్టూడెంట్స్, బాయ్.